కొందరు నాయకులు చరిత్ర పుటల్లో నిలిచిపోవడానికి కేవలం వారు అనుభవించిన పదవులు కారణం కావు. వారు నమ్మిన సిద్ధాంతం, సాధించాలనుకున్న లక్ష్యం కోసం చేసిన త్యాగాలు వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలాంటి ఒక అరుదైన నాయకుడే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నాటి తెలంగాణ పోరాటంలో ఆయన తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఆయన వ్యక్తిగత జీవితాన్నే మార్చేసింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ఒక శపథం నాటి ఉద్యమ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి పోరాటాల నుంచే పెద్ది సుదర్శన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సమాజం పట్ల, ప్రజల సమస్యల పట్ల చిన్ననాటి నుంచే స్పష్టమైన అవగాహన పెంచుకున్నారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన సమయం నుంచే సుదర్శన్ రెడ్డి ఉద్యమంలోకి దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతానికి, ఉద్యమ ఆకాంక్షను ప్రతి పల్లెకు వ్యాపింపచేయడానికి రాత్రింబవళ్లు శ్రమించారు. నర్సంపేట నియోజకవర్గంలో పార్టీకి బలమైన పునాది వేయడంలో, గులాబీ జెండాను బలంగా పాతడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైనదిగా మారింది. కేసీఆర్ నమ్మిన బంటుగా, నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. వయసు మళ్లుతున్నా, ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి వివాహ ప్రతిపాదనలు వస్తున్నా ఆయన వాటన్నింటినీ కూడా తిరస్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు నేను పెళ్లి పీటలు ఎక్కను, 7 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటిస్తాను అని బహిరంగంగా శపథమే చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరితే తన జీవితానికి ఒక అర్థం అని ఆయన బలంగా విశ్వసించారు. నాటి ఉద్యమ వేడిలో ఆయన చేసిన ఏ ప్రతిజ్ఞ ఉద్యమకారుల్లో తీవ్రమైన ఉత్సాహాన్ని నింపింది. వ్యక్తిగత సుఖ సంతోషాల కంటే మాతృభూమి స్వేచ్ఛే ముఖ్యమని ఆయన తన చేతులతో నిరూపించారు. ఆ కఠిన శపథానికి కట్టుబడి ఆయన సుదీర్ఘ కాలం పాటు పెళ్లి ఆలోచననే దరిచేరనీయలేదు. ఉద్యమంలో భాగంగా చేపట్టిన రాస్తారోకోలు, రైలు రోకోలు, ధర్నాలు, పాదయాత్రల్లో ముందు నిలిచారు. పోలీసుల లాఠీ దెబ్బలను తట్టుకున్నారు. కానీ తన లక్ష్యం నుంచి ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి ఉద్యమ కార్యక్రమాన్ని వరంగల్ నేలపై విజయవంతం చేయడంలో ఆయన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత కోట్లాది మంది కల నెరవేరుతూ 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రం సిద్ధించడంతో పెద్ది సుదర్శన్ రెడ్డి 7 ఏళ్ల పాటు పట్టిన శపథం విజయవంతంగా ముగిసింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఆనందంలో ఆయన కుటుంబ సభ్యులు స్వప్న అనే యువతితో ఆయన వివాహాన్ని నిశ్చయించారు. తెలంగాణ స్వరాష్ట్ర కళ నెరవేరితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వివాహం చేసుకుంటారని ఆయన మరొక ఆధ్యాత్మిక మొక్కు మొక్కుకున్నారు. ఆ శపథం, మొక్కు రెండూ నెరవేరడంతో 2014లో తిరుమల కొండపైనే అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా వారి వివాహం జరిగింది. ముఖ్య నేతలు, ఉద్యమ సహచరులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన ఒక ఇంటివారయ్యారు. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సుదర్శన్ రెడ్డికి నిదర్శన్ రెడ్డి అనే కుమారుడు, ధర్మిష్ఠ రెడ్డి అనే కుమార్తె ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, యవ్వనాన్ని సైతం త్యాగం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టం. పదవుల కంటే, సొంత జీవితం కంటే నమ్మిన సిద్ధాంతమే గొప్పదని చాటి చెప్పిన ఆయన రాజకీయ ప్రస్థానం నవతరం నాయకులకు నిరంతరం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.